ఒక్కొక్కసారి అలా వచ్చి విజృంభిస్తాయి, అవి తెలియదు వాటి సంగతి. ఇంకా అమ్మగారు ఎలా ఉన్నారు? సంవత్సరానికి ఒకటే చేయాలని ఏమన్నా ఫిక్స్ పెట్టుకున్నావా, లేకపోతే ఇంత గ్యాప్ ఒకటి ఉండాలని ఏమన్నా ఫిక్స్? అదే నా దగ్గర ఉన్న స్టఫ్కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చింది, దాని పట్ల మీ ఫీలింగ్ ఏంటి అసలు? అదొక వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యో ఆయనకి ఏదో జాలిపడి ఇస్తున్నారు అనేసి ఒక వాదన. రాని వాళ్ళు ఏంటంటే ఆయన రాగలరా, లేకపోతే అంటే నిజంగా జాలిపడి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్పుకుంటాను, ఇదేనా రాని? ఎస్. అట్లా అన్నయ్య గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడితే అసలు ఇంకా 11th మినిట్ నేను కంట్రోల్లో ఉండను అనమాట. అమ్మ అనేది ఇంకా ఆవిడ పైన లాస్ ఎవరు తీర్చలేము, చేయలేం. కానీ వాడు ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన లేని లోటు అనేది నన్ను నోటి నుంచి గుడ్ అని రానివ్వదు ఎందుకో. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మళ్ళీ వీడియో రివ్యూతో వచ్చాడో అనుకోవద్దు. ఫస్ట్ టైం నేను ఒక గెస్ట్తో వచ్చాను. ఈసారి మన గెస్ట్ ఎవరు అనుకుంటే ఒక సర్ప్రైజ్. మంచి మ్యూజిషియన్, చాలామందికి తెలిసిన వ్యక్తి చక్రి గారు ఎలా అయితే మనందరికీ పరిచయం, అలాగే ఆయన తమ్ముడు మహిత్ గారు కూడా ఇప్పుడు అందరికీ తెలుస్తున్నారు. ఆల్మోస్ట్ మంచి మంచి సినిమాలకి మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ ఉగాది సందర్భంగా కూడా స్పెషల్ సాంగ్ చేశారు. అండ్ ఆయన మూవీస్ కూడా రిలీజ్కున్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఆయన మాటల్లోనే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్. ఇంతకాలం తర్వాత అసలు చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు ఆ మణికొండలో కలిసాం మనం, ఆల్మోస్ట్ 5-6 years అయిపోయింది. సో ఇప్పుడంతా ఏంటి, ఓకేనా? ఓకే, ఫైన్, గుడ్. గుడ్డా, బెటరా, బెస్టా? అంటే ఈ 3 ఎంత నిజంగా మంచిగా ఉన్నా కూడా అన్నయ్య లేని లోటు నాకు ఈ 3 మాటల్ని నేను చెప్పలేను. నేను గుడ్గా ఉన్నాను, బెస్ట్గా ఉన్నానని నేను ఎందుకో మనసు ఒప్పదు, బట్ ఉన్నాను. అందరి దృష్టిలో నేను గుడ్గా ఉన్నాను. అదే ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా బెటర్. బట్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన లేని లోటు అనేది నన్ను నోటి నుంచి గుడ్ అని రానివ్వదు ఎందుకో. వెల్, అండ్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? ఇప్పుడు పరారీ రిలీజ్కి ఉంది రీసెంట్గా. ఓకే. సో 30th అన్ని సాంగ్స్ మొత్తం. అవునండి. చాలా కాలము మీ రింగ్ టోన్ అది ఉండేది, నాకు చూడకుండా ఎప్పుడు ఫోన్ చేసినా అదే వచ్చేది. నేను రకం సినిమా, నేను రకం. మళ్ళీ చేస్తున్నారా సాయిరామ్ శంకర్కి? ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ రీసౌండ్ అని ఒక మూవీకి ఇప్పుడు ఆర్ఆర్ చేస్తున్నాను. రీసౌండ్కి సౌండ్ ఇస్తున్నారా? ఓ నైస్. ఓకే. సౌండ్ ఇవ్వడమే కాదు, అందరు విని అసలు రీసౌండ్ లానే ఉంది అంటున్నారు. సో అంత మంచి. అండ్ అది అవకాశాలు ఏంటి, అడపా తడప ఎప్పుడో ఒకప్పుడు వస్తున్నాయి అంటే ఏంటి? మీరు వెళ్ళక, లేక వాళ్ళు రాలేక, లేకపోతే? నిజంగా దీనికి ఆన్సర్ నాకు తెలియదని చెప్పాలా, లేదా లేదు అని చెప్పాలా తెలియదు. నాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. అంటే అది పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. ఒకటి డిజబిలిటీ. ఎస్, డిజబిలిటీ వల్ల అంటే ఇట్లానట్లా వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యో ఆయనకి ఏదో జాలిపడి ఇస్తున్నారు అనేసి ఒక వాదన. రాని వాళ్ళు ఏంటంటే ఆయన రాగలరా, లేకపోతే మనం ఏమైనా వెళ్ళాలి, ఎట్లా ఏంటి పరిస్థితి, ఎందుకు ఆయన రాలేరేమో, చేయలేరేమో అంటే అడగట్లా. ఫస్ట్ అప్రోచ్ అనేది రావట్లా. అప్రోచ్ రాకముందే జనాలు ఈ వెర్షన్ ఒకటి, ఆ వెర్షన్ ఒకటి అలా అలా మాట్లాడేసుకుంటున్నారు. దానికి ఏంటి సమాధానం ఇది? అంటే నిజంగా జాలిపడి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్పుకుంటాను, నా టాలెంట్ని చూసి రండి.
బట్ జాలి ఉండడంలో తప్పలేదు, కానీ అదే జాలి ఒక్కటే నాకు మ్యూజిక్ తెచ్చిపెట్టింది అయితే కాదు. అది నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఓన్లీ జాలితో ఇచ్చేటట్టయితే ఓ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నేను నిలబడలేను. ఏదో ఓ షాప్లో పనిచేయడానికి జాలి పడితే అర్థం ఉంది, ఏదో ఒక్క పాట పాడడమో లేదంటే ఏదో అంటే జాలి పడడానికి అర్థం ఉంది. కానీ ఒక సంగీతం అనేది ఒక సినిమాని మోసుకెళ్ళి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయిలో పెట్టే ఒక అద్భుతమైన కళ. అలాంటి దాన్ని జాలిపడి ఇవ్వకూడదు కూడాను. ఒకవేళ నిజంగా జాలిపడి నా దగ్గరకు వస్తున్నారంటే నాకు అలాంటి జాలితో వచ్చే సినిమాలు వద్దు. ఇంకొకటి సెకండ్ది వచ్చేసి మీరు అన్నది, నేను వాళ్ళ దగ్గరికి రాలేక సినిమాలు రావట్లేదు అంటే నా డిజేబిలిటీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని. నాకుంది, నా గుండె నిండా ధైర్యం ఉంది. అదే మీకు తెలియాలని మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో లాట్ ఆఫ్ ఫేస్ చేసి నేను ఈరోజు ముందుకు వస్తున్నాను. అన్నయ్య తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించుకొని నా ఒంటరి పోరాటంతో నేను ముందుకెళ్తున్నానే తప్ప అంటే అది నా ధైర్యం. ఆ ధైర్యాన్ని మీరు నమ్మగలిగితే చాలు. ఆ ధైర్యం నన్ను నిలబెడుతుంది. మీరు ఆ ధైర్యాన్ని నమ్మండి అంతే అనేది నేను చెప్పి పర్సనల్గా నేనే యాక్సెప్ట్ చేస్తాను. వై బికాస్ ఇప్పుడు టాలెంట్ విషయానికి కొందాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చాలాసార్లు ఆ సంతలో కూరగాయలు కొన్న రోజులు కూడా ఉన్నాయి. ఇదేనా బ్యాగ్? అది సెంటిమెంట్ ఇన్నేళ్ళకి అదే బ్యాగ్. అది ఏదో ఒక బ్యాగ్, ఎప్పుడు ఏదో ఒక బ్యాగ్. అక్కడ మనం వెళ్ళి కొన్ని రకరకాల సరుకులు పక్కనే ఉండేవాళ్ళం కాబట్టి మనకు అది తెలుసు. కలిసి ఊర్లు తిరిగిన రోజులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అప్పుడు నాకు తెలుసు. నేను ఎందుకు అట్లా చెప్తున్నానంటే, కూరగాయలు పట్టుకొని లిఫ్ట్ దగ్గరికి నేను వస్తేనేమో టైంకి ఏదో గుర్తు వస్తుంది నీకు. దారిలో ఏవేవో రికార్డులు చేసుకుంటూ ఉంటావు. ఆ మూలకి వాచ్మెన్ రూమ్ దగ్గర అక్కడ ఇక్కడ. సో అంటే నీ ఇంట్రెస్ట్ అనేది నేనైతే పర్సనల్గా చూసా కాబట్టి నాకు అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు నిన్ను నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఆ టాలెంట్ నేను గుర్తించా సరే అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు ఓకే. బట్ నాకు అవసరం లేదు కదా నీ టాలెంట్. నెక్స్ట్ ఇంటర్వ్యూకే సంబంధం. దాన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? గుర్తించలేకపోవడం అంటే ఒక సక్సెస్తో మాత్రమే బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఇప్పటి వరకు నిజంగా నేను చేసిన సినిమాలు పాటలు ఓకే బాగున్నాయి అనే వరకు వస్తుంది, కానీ సినిమా హిట్ లేవు. ఓకే, అంటే ఒక హిట్ సినిమా ఉంటే నిజంగా ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళకి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయా లేదా అనేది సెకండరీ అయితే వాళ్ళ మీద ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. కనీసం వాళ్ళు చెప్పుకోవడానికి రీసెంట్లీ దానికి చేసాము అని తెలియడానికి ఉంటుంది. సో నేను చేసిన సినిమాలు లవ్ యూ బంగారం మై ఫస్ట్ మూవీ, పెద్ద బ్యానరు, మారుతి గారి బ్యానరు, కేఎస్ రామారావు గారి ప్రజెన్స్ అవన్నీ ఉన్నాయి. ఆడియో రిలీజ్ వరకు అసలు ఆ సినిమాకున్న హైప్ అంతా ఇంత కాదు. సో మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వకపోవడం వల్ల అది అక్కడితో మర్చిపోయినట్టుగా అయిపోయింది జర. సో సేమ్ టైం నేను రకం అలా నాకు వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు మంచి హిట్ మూవీస్ ఏవి అంటే సినిమా పరంగా హిట్ రాకపోవడం కూడా ఒక కారణం అనుకుంటున్నాను.